సంక్షేమానికి 11,405 కోట్లు పెట్టారు. అదే నిజంగానే ఈ బడ్జెట్లో మొత్తం చూసుకుంటే ఎస్సీ సంక్షేమానికి పెద్దపీట వేసినట్టుగా కనపడుతోంది. ఇప్పుడు రాజుగారు అడిగినట్టుగా కూడా మన ఎస్టీ సంక్షేమానికి 17,000 దాదాపు 169 కోట్లు ఖర్చు పెట్టారు. సో నిజంగానే మరి ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా కేవలం అంకెల గారడి, అంకెల్లోనే ఉంటాయి తప్పితే ఈ బడ్జెట్లో ఒక శాంటిటీ లేదు. ఈ బడ్జెట్లో ఖర్చు పెట్టాల్సిన పైసలు ఎక్కడికి పోతాయి ఎవరికీ తెలియదు అని చెప్పేసి మాట్లాడుతాను. దీని మీద ఏం సమాధానం చెప్తారు? నేనేమంటా అంటే ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక తెలంగాణ ఇచ్చిన పార్టీ ఒక బాధ్యతతోన ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక బడ్జెట్ని ఇచ్చింది. ఇక్కడ చేసింది మాత్రం చెప్పినాం, చెయ్యబోయేది చెప్పినాం, కానీ చెయ్యంది ఏదో గతంలో 10 ఏళ్లలో చెప్పినట్లుగా ఇక్కడ చెప్పలే. చాలా క్లిష్టల్ గా చెప్పిండ్రు, చేయలేదు. చేయకుండా అప్పుడు అంటే మొత్తం బెదిరించినట్లే, మేము చెప్తేనే రూలు, మాదే శాసనం, శిలాశాసనం అన్నట్లుగా చేసిండ్రు. అట్లాంటిది కాకుండా ఇది ప్రజా సంక్షేమంతోన ప్రజలతో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం. ఇక్కడ ప్రజల ఆలోచనల్ని, వాళ్ళ అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఒక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో కొత్త రకమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చిండ్రు. కొత్తగా చాలా వరకు కూడా మొన్న చేసినటువంటి సర్వే ఆధారంగా సమగ్ర సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేని ఏ విధంగా అయితే 1,12 కోట్ల కుటుంబాల వివరాలు తీసుకున్నారో వాటిని ఆధారంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉంది, ఎవరికి ఏ బేస్గా, ఎవరికి ఏ ఆలోచన ప్రకారంగా వాళ్ళకి కావాల్సినటువంటి వనరులను సమకూర్చాలి అనే ప్రభుత్వము దాని ప్రకారంగా ఒక 11,405 కోట్లు దానికి కేటాయించింది. పూర్తి స్థాయిలో ఎట్లా కేటాయిస్తారనేది కూడా ఒక అంశం వస్తుంది కదా. మేమేమంటున్నాము, ఎవరైతే నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటందుకు ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంట్లో భాగంగానే ఎస్సీపీసీ అని చెప్పేసి ఒక ప్రాజెక్టు దానికి రూపకల్పన చేసింది. అదేవిధంగా గిరిజనుల కోసం అని చెప్పి మాట్లాడినారు మా కరటరాజు గారు. వారికి చెప్తున్న ఇందిరాగాంధీ జల వికాసం అని చెప్పేసి 12,600 కోట్ల రూపాయలు దానికోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిండ్రు. సో ఇట్లాంటి కార్యక్రమాలు, ఇదే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయంలో ఏదైతే చేసినామో దాని గురించే చెప్పినాం. ఈరోజు గుండె మీద చేదేసుకొని చెప్పండి, రైతులకు సకాలంలో వాళ్లకు రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అవునా కాదా అనేది మీరే చెప్పాలి. ఆ గిరిజన ప్రాంతంలో ఓ మట్టి బిడ్డగా పుట్టినటువంటి బిడ్డ మీకు న్యాయంగా కనబడట్లేదా? దళిత బంధు ఇచ్చినామని చెప్తున్నావు, నువ్వే చెప్తివి అన్ని నియోజకవర్గాలకు మేము ఇవ్వలేదు అని చెప్పి. మరి అన్ని నియోజకవర్గాలకు మేము న్యాయం చేయలేనప్పుడు దళిత బంధు మీరు ఇచ్చినట్లు ఎట్లయితుంది? అది మీరు ప్రతి బడ్జెట్లో దళిత బంధు ఇచ్చినామని చెప్పి లాస్ట్ 2 బడ్జెట్లో మీరు చెప్పుకున్నారు కదా. అంటే మీరు అబద్ధం చెప్పలేరా? అసలు మీకు నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు బీఆర్ఎస్ పార్టీకి. మీ పార్టీ నిజంగా ప్రతిపక్ష హోదాలో ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే మీరు మీ పార్టీ అధినాయకుడు వచ్చి ప్రజల పక్షాన మీకు బడ్జెట్లో అన్యాయం జరిగింది మా ప్రజలకు అని చెప్పి మాట్లాడే హక్కు ఉంటుంది. అదేది మాట్లాడకుండా ఇష్టానుసారంగా మేము ఏదో మాట్లాడతాం, ఏదో జిమ్మికులు మాట్లాడతాం, టీవీలో హైలైట్ కానీ ఇంకేదో మాట్లాడి మేము హంగామా చేసిపోతాం అంటే కుదరదు. ఇక్కడ ప్రజలంతా గమనిస్తున్నారు, టెక్నాలజీ పెరిగింది, ప్రజలందరూ కూడా ఫింగర్ ట్రిప్ తో గూగుల్లో కొట్టి చూసుకుంటున్నారు. గత బడ్జెట్లో ఏమైంది, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అని చెప్పి. కానీ మీరు ఏదో టక్కుటమ్మారా జిమ్మిక్కులు చేస్తాం అవన్నీ చేసి గతంలో చేసినానికి ప్రజలు తీసి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఈరోజు అందరు మంత్రుల ఆలోచన విధానం, అక్కడ ప్రాంతాల్లో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అందరు ప్రజాప్రతినిధులతో తీసుకున్నటువంటి అన్ని అంశాలను క్రోడీకరించి ఈరోజు ఈ బడ్జెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు వ్యవసాయ రంగానికి కానీ దాదాపు అంటే రుణమాఫీకి సంబంధించి దాదాపుగా మీరు అంటే రైతు భరోసాకి కింద 18,000 కోట్లు, మొత్తం వ్యవసాయ రంగానికి దాదాపుగా 24,439 కోట్లు ప్రవేశపెట్టారు. కానీ నిజంగానే మరి మీరు అందులో ప్రస్తావించినట్టుగా అబద్ధాలుగా కాకుండా వాటిని నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, లేదా నిజాలని అబద్ధాలుగా ప్రూవ్ చేసే? అలా కాదు, అంటే మీరు మాట్లాడంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు చేసింది దాదాపుగా ఎన్ని వేల కోట్లు చేసి ఉంటారో కొన్ని చెప్పి దాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టి దాని గురించి ఏమైనా మీరు చెప్పుకోగలుగుతున్నారా? ఈ రోజు మీరు దాదాపుగా 75% మేము చేశాము, 25% ప్రతిపక్షం వాళ్ళు మా మీద బురదజల్ల కార్యక్రమం చేస్తా ఉన్నారని చెప్తున్నారు. మీరు ఏ విధంగా ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు? మీరు చేసి కూడా ఇది ఫామ్ హౌస్ ప్రభుత్వం పాలన కాదు, ఇది సచివాలయం నుండి ప్రవేశపెట్టినటువంటి పాలన. కాబట్టి ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉంటది. జీవోలు జీవోలు దాపెట్టము, ప్రతిదీ కూడా ఆన్లైన్ లో ప్రభుత్వం నివేదించినటువంటి వెబ్సైట్ లో పెట్టినాము.
ఎవరికి ఎంతమందికి లబ్ధిదారులతో సహా ఉమ్, లిస్టులతో సహా ఉమ్, అగ్రికల్చర్ ఆఫీసర్ల లిస్టులతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లతో సహా మనము ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే. ఎక్కడ కూడా దాచింది లేదు. ఉమ్, ట్రాన్స్పరెన్సీగా ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది. ప్రజలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు పోతుంది. ఉమ్, మీరు చూస్తున్నారు ఇప్పుడు తీసుకున్నటువంటి అన్ని అంశాలను కూడా ఎక్కడ తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా గ్రీన్ఫీల్డ్ ఫార్మా అని చెప్పేసి అవును. చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కోసం తీసుకున్నటువంటి ఒక కొత్త నిర్ణయం. ఉమ్, ఇట్లాంటి అన్నిటి కూడా ఒక విన్నత ఆలోచనతోన ఈరోజు ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ బడ్జెట్లో అదే కాకుండా ఇక్కడ ఈ ఆదాయం పెంచే విధంగా కొత్త కొత్త ఆలోచన విధానాన్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఆ ఆలోచనకు అనుగుణంగా మనం ముందుకు తీసుకుపోతున్నారు. దాన్ని ఇక్కడ మాకు ఈ అంశంలో మాకు నచ్చలేదు, ఇది జరగలేదు, ఇక్కడ మాకు ఇంత తక్కువైంది, ఇది ఎక్కువ కావాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. కానీ ప్రతిపక్ష నాయకుడే లేడా ఈ రాష్ట్రానికి? ఉమ్, ప్రతిపక్ష నాయకుడు లేడు. ఎన్- ఆయన ఏదో జీతాల కోసం ఆయన టైంకి ఆయన వచ్చిపోతుంటాడు. ఉమ్. కాబట్టి వీళ్ళందరూ ఆ వీళ్ళ పార్టీలో జీతాన్ని కూడా ఉన్నటువంటి ఆ కార్యకర్తలు జీతాన్ని కూడా ఆపమని చెప్పి మీరు గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నారు. బరాబర్ ఉమ్, పని చేసేటోళ్ళే జీతాలు తీసుకోవాలి ఎవరైనా కూడా. ఉమ్, ఏదో పని చేయని వాళ్ళు ఏమంటారు వాళ్ళ నియోజకవర్గాలకు పాలించలేని వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకటే. కాబట్టి నేను ఏమంటున్నామంటే అట్లా రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు. ఉమ్, సో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి అట్లాంటి వాళ్ళకు. ఓకే. కానీ ఇట్లా ప్రజలతో ఓట్లు పొంది ప్రజా సంక్షేమాన్ని తూట్లు పొడిచేటట్లుగా ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరు కూడా ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హులు గారు అనే విషయాన్ని చెప్తున్నాను. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు, ఆ, ఆ, మరి బడ్జెట్ బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఎందుకంటే మీరు గత బడ్జెట్ సెంట్రల్ నుంచి పెట్టినప్పుడు కూడా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. సో అది మీ పార్టీకి ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా నిరసనలు వ్యక్తమయ్యాయి. అదే ప్రజలు కూడా చాలామంది దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు. తెలంగాణలో మీరు బాగా వేయాలనుకున్నప్పుడు తెలంగాణకి కాస్తన్నా మీరు బడ్జెట్